మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్లా గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల 10వ తరగతి చదువుతున్న సంకీర్తన్ కి విద్యుత్ షాక్ తగిలి స్వల్ప గాయాలయ్యాయి. శనివారం రాత్రి పాఠశాల ఆవరణలో టీవీలో సినిమా ప్రదర్శించారు. ప్రొజెక్టర్ ప్లగ్ తీస్తుండగా రాత్రి విద్యార్థి షాక్ గురైన విద్యార్థి సంకీర్తనని హుటాహుటిన హాస్టల్ సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకవైపు సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, మరోవైపు కరెంట్ షాక్ జరగడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. హాస్టల్లో విద్యార్థులు కరెంట్ షాక్ తగలడానికి కారణమైన హాస్టల్ సిబ్బంది ప్రిన్సిపల్ పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. స్టాఫ్ 25 మెంబర్స్ ఉంటారు. సార్ అసలు ఎస్ఐ సార్ లోపలికి అలౌ చేయొద్దన్నారు. జరిగిన విషయం ఏబిఎన్ లేవంటాడు. జస్ట్ అవి వైర్లు 2 వైర్లు ఉంటాయి కదా, ఆ 2 వైర్స్ కనెక్షన్ ఇచ్చి పెట్టిందంట. ఈ ఒక్క స్టూడెంట్ కి మాకు సంబంధం లేదంటాను, రేపు ఇంకొక స్టూడెంట్ కి జరిగింది. చాలా ఇప్పటికి ఒక స్టూడెంట్ లేదంటే మెయిన్ బంద్ చేయకపోయి ఏం కాదు అని అన్నాక బాబా వచ్చి దాన్ని బంద్ చేసిండు. బంద్ చేసినాక మళ్ళా ఆ పిల్లగాడు మొత్తం ఇట్లా కరెంటు షాక్ కొట్టి ఇసిరి కొట్టినాక ఇక్కడ పడ్డాడట. పడితే నలుగురు బట్టి తీసుకొని వచ్చి ఇక్కడ గేటు తీసులేదట ఉన్నమంది. మరి బాబుకి ఏదన్నా అయితే బాగా స్టిక్ కావాలి. హాస్టల్ సార్లు కూడా పట్టించుకుంటలేరు బాగా. పిల్లలను మేము ఎట్లా పెంచుకుంటున్నాం ఏం కదా సార్ చెప్పు. మరి గేట్ కాడ ఉన్న వాళ్ళు కూడా టక్కన గేట్ తీసి మరి బాబుకి ఇట్లా అయిందని చెప్పచ్చుగా. తీసుకపోలేదట. వాళ్ళు ఉన్న వాళ్ళే 7th క్లాస్ అన్నయ్యలు ఎత్తుకొని వచ్చిందట. పిల్లగాడిని అక్కడికి ఇసిరి కొడితే వాచ్మెన్ ఇక్కడ ఉన్నాడు కానీ గేటు తీర్పలేడట. మేము బంద్ చేయమన్నందుకు మా మీద పడతాడు. పిల్లలను బంద్ చేయమంటారా కరెంట్? పేరెంట్స్ మీటింగ్ నాడు బాగా స్ట్రిక్ట్ కావాలి. ఈ కరెంట్ షాక్ కొట్టిందేమో మెయిన్ బంద్ చేయమని ఈ సార్ వీళ్ళు చెప్పిన వాళ్ళు వేరు లంజోడు ఆయన దగ్గర వీడియో ఉంది సార్, ఒకసారి చూపించమని ఉంటుంది. వాళ్ళు ఆ పిల్లలు ఏమంటారు, మెయిన్ బంద్ చేయమని చెప్పారు, మెయిన్ కాడికి పోయినరు, పోయిన వాళ్ళే బంద్ అయింది, ఈయనకు షాక్ కొట్టిందనేమో వీళ్ళు అంటారు. ఈ ఆచ్మెన్లు ఏమంటారు, ఆయన టీవీ పెట్టినాలే కింద ముట్టుకున్నాలే షాక్ వచ్చిందని అంటాడు. మరి షాక్ వచ్చిన ఆయన కరెక్టే, పిల్లగాని ఇక్కడ వేసి గుద్దుతారు తెలివికి రావాలని. అంతగానో అయితే షాక్ వస్తాయి, ఇసురు కొడుతుంది కావచ్చు అంతే. మెయిన్తోనే అంత కింద పడిపోయి మొత్తం పోతారు. ఇప్పుడు పెద్ద పిల్లలు అందరూ గౌడి వీళ్ళు మస్తు తిడతారు ఆయన్ని. ఆయన కూడా వీడియో తీసిండు, ఆడ వేస్తే వీడియో తీస్తాడు, మీరు ఎందుకు వచ్చి రమ్మని మమ్మల్ని బెదిరిస్తాడు. మాకేం తెలుసు ఏం జరుగుతుందని మేము పోయినాం. ఏమైందంటే కరెంట్ షాక్ కొట్టింది అంటాడు. మళ్ళీ తెల్లారంగా అయ్యేసరికి ఏంది అమ్మాయి ఆయన మెయిన్ బంద్ చేసిన వాళ్ళే ఇక్కడ ఈయన ఇట్లా అయిపోయిందని వాళ్ళు చెప్తారు.